చూసారా సైకిల్ మీద రైడింగ్ గుంటూరు ఆటో నగర్లో. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? ఝాన్సీ పనికి వెళ్ళిపోయింది. పిల్లల్ని అయితే బడికి వెళ్ళమని చెప్పి పురమాయించి వచ్చాం అన్నమాట. 100 రోజుల పనికి. చూసారా, చేతికి పార, చేతిలో బాటిల్, పక్కనే మన పూర్వీకులు. ఏం జరిగినా కానీ ఇటు చుట్టూరు తిరగాల్సి వస్తుంది అన్నమాట. గుంటూరు వెళ్ళాలని చెప్పాను కదా, ఎందుకంటే ఏంటంటే బాధ అర్థమే. గుంటూరు చెప్తానండి. ఇప్పుడు వెళ్ళి 100 రోజులు పని చేసి ఫాస్ట్గా, మాకు చాలా దూరంగా పెట్టారు. అంతకుముందు ఇక్కడే చేసాము, ఇప్పుడైతే చాలా దూరం ఒకటి వెళ్ళాలన్నమాట. ఆ పని చేసి అయితే గుంటూరు బాబాయ్ది కారు ఉంది కదా, ఆ కార్కి చిన్న డ్యామేజ్ అయిందనమాట. నేను గుంటూరు వెళ్ళినప్పుడే, కార్కి వెళ్ళినప్పుడు బాబాయ్ గుంటూరు వచ్చాడు. అక్కడ మాట్లాడేసి ఆ షాప్లో పెట్టి వచ్చాడు అనమాట. ఆ కార్కి వెళ్ళి రిపేర్లు చేయించుకుని తీసుకురావాలి. ఏం జరిగిందంటే సిపిఓ సార్ కింద పెట్టాం కదా, వేరే సార్ వచ్చారు, కొత్త సారు వాళ్ళ ఊరు వేసుకెళ్ళి బాబాయ్ కార్ని చెట్టు కింద పెట్టాడంట. అయితే కొబ్బరికాయ డామ్ అని పడి ఎదర విండ్షీల్డ్ పగిలిపోయింది. అద్దం అది 10,000 రూపాయలు అంట అద్దం. మళ్ళీ రివర్స్ చేస్తా వెనకమాల ఏదో చిన్న గోడ ఉంటే దానికి పొడిసే వరకు వెనకమాల బంపర్ అది కొంచెం డ్యామేజ్ అయింది. ఆ టైల్ ల్యాంప్ కూడా డ్యామేజ్ అయింది, దానికి ఒక 10,000, మొత్తం 20,000 బిల్ అయితే అయిందనమాట. నేను ఇచ్చిచ్చాడు బాబాయ్. ఇప్పుడు మేము ఈ 100 రోజులు పని చేసి నేను ఇక్కడ నుంచి బాపట్ల వెళ్ళి బాబాయ్ నేను కలిసి మన గుంటూరులో రిపేర్కి ఇచ్చిన కార్ అయితే శుభ్రంగా చేయించుకుని కొత్త ఆటో నగర్ నుంచి కాజా టోల్ ప్లాజా ఉంది కదా, ఆడికి వెళ్ళిపోయి కొత్త ఫాస్ట్ ట్యాగ్ అయితే వేయించి అక్కడ నుంచి వెనక్కి తిరిగి వస్తాం అనమాట. అది పని ఈరోజు. ఓయ్ ఇటా ఓరు ఇట అంట, మనం ఇటు వెళ్తున్నాం. అయితే వేయించి వస్తాం ఈరోజు. 100% చెరుకులు అయితే తీసుకొస్తా, ఎందుకంటే బాబాయ్ అన్నాడుగా మన కారే కాబట్టి ఆడ చెరుకులు కనపడితే ఆడ ఆపి బాబాయ్ దగ్గర డబ్బులు తీసుకుని చెరుకులు అయితే తీసుకొద్దాం. అది సంగతి. అయ్యే ఎంత చేసినా మనం చేసిన అప్పులకి నెలకో లేకపోతే వారంకో కట్టేటికి సరిపోతున్నాయి అన్నమాట. పడదాం కష్టాలు. అక్టోబర్ దాకా కొంచెం కష్టపడాలి. అక్టోబర్లో మనకి మ్యాక్సిమం ఒక 2-3 క్లియర్ అయిపోతాయి. మర్చిపోయి చెప్పలేదు మీకు, మొన్న 2వ తారీఖుతో అయితే మన ఫోన్ ఈఎంఐ క్లోజ్ అయిపోయింది. చాలా అంటే చాలా హ్యాపీ. నెలకు 3,600 కట్టే పని లేదు, ఇంకా ఫోన్ సొంతం అయిపోయింది. నిజంగా హ్యాపీగా ఉంది. ఇంకొక 4 నెలలు అయితే ఫ్రిడ్జ్ ఈఎంఐ అయిపోయిద్ది. అక్టోబర్ అయితే ఒక 100 ఒకటి అయిపోయిద్ది. అదే లాస్ట్ క్యాలెండర్ చూపించినప్పుడు చెప్పాం కదా, చాలా క్లియర్ అయిపోతాయి అన్నమాట. అంటున్నారు రేటు ఊర చెరువా, ఊరే నాయన ఈజీగా 1.5 కిలోమీటర్ ఉండిద్దండి ఇంటి దగ్గర నుంచి. ఎక్కడో దూరంగా ఉండరు, కంటికి కూడా కనిపించట్లా. అదనమాట సంగతి. ఈ పని చూసుకుని ఫాస్ట్గా గుంటూరు గోయింగ్. ఇప్పుడే ఫోన్ చేసి కర్లపాలెం నుంచి కారుకు పంపించాయని ఉన్నారు ఒక ఆయన. నేనైతే ఫోన్ చేసి అనిలు ఎక్కడున్నావు అన్నాడు. ఇంటి దగ్గర ఉన్నానండి అన్నాను. 5 నిమిషాల్లో రావాలి, విజయవాడ వెళ్ళాలి నువ్వు అన్నాడు. కూరదండి 5 నిమిషాల్లో నేను రాలేను, నా దగ్గర బండి కూడా ఏం లేదు, అది కాక 100 రోజుల పనికి వెళ్తున్నాను అన్న. అయినా ఇది కాదు మెయిన్ మోటివ్ అయితే, బాబాయ్ బండి తీసుకొని రావాలి. అది మన పని వదిలిపెట్టుకుని వెళ్ళలేం కదా మనం. అదనమాట సంగతి. అంటే బాబాయ్కి మనకి మధ్య ఎఫెక్షన్ అట్టుండిద్ది. ఎంత ముఖ్యమైన పని ఆపుకునైనా ఆయన ఒక మాట చెప్పి వెళ్ళిపోతా. అది ఆయన మీద ఉన్నటువంటి గౌరవం అనమాట చిన్నప్పటి నుంచి. అది ఎందుకంటే ఆయన అట్లా మోటివేట్ చేస్తాడు మనుషుల్ని. ఊర్లో పెద్దమాలుగా, వార్డు మెంబర్గా, ఇంకా చాలా ఉండే ఆయన గురించి చెప్పాలంటే. ఆయన మన ఊరికి చేసిన కార్యక్రమాలు అవన్నీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం ఖాళీగా ఉన్నప్పుడు. అదన్నీ సంగతి. ఇది అయ్యేటట్టు ఇంక కనపడలా. వీళ్ళు ఇప్పుడు కొత్తారు, ఆడ చూద్దాం వెళ్ళి. ఆయన కాలం మామూలు లేదండి.
ఎక్కుతున్నావా? ఎక్కుతావా? ఇటు ఎక్కుతా. నేను ఇటు ఒకటి ఎక్కేళ్ళు, నువ్వు ఎక్కడ ఎక్కుతావంట. చెయ్యి కమాన్, చెయ్యి. రైట్, వాటిని బొచ్చులో వేసుకో. అది టైం లేదు. ఇదిగోండి మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెళ్తాం ఇంటికి. టైం ఎంత మిత్రమా? సమయం 9:51. ఇక్కడ నుంచి ఇగో ఈ కర్ర చివరైతే ఏదైతే కనపడుతుందో అక్కడ దాకా నడిచేయాలన్నమాట. వచ్చావు బడికి, వెళ్ళాలి లోపలికి. తిన్నారంటారు గుడ్లో? టయానికి సుబ్బారావు వెళ్తున్నాడండి, ఫోన్ చేసి ఆపా ఫాస్ట్గా. మాయా ఏంది లాకేజా? ఏంది ఎట్ట ఉండరు? గుంటూరు మాయా బాబాయ్ కారు ఆడిచ్చి వచ్చినాయి. అర్థం కాదు, మొత్తం వెనక ముందు కలిపి. ఇదిగోండి, ఇది మనకైతే పగిలిన అద్దం. కొబ్బరిగా ఎక్కడ పడింది అనమాట. ఈ ఫాస్ట్ ట్యాగ్ అయితే మనం అడిగిద్దాం. క్రాస్ కూడా కొత్త అయిపోయించాలి. టేబుల్ తీసేసి మంచి పడింది అనుకో, అది బంక తప్పుకుంటుంది. అట్లా వీటికి వచ్చారు. ఇలాంటి పాత అద్దం చూసారా, సేమ్ అద్దం అనమాట. మనకి పాత అద్దం ఇదే కంపెనీ, కొత్తది కూడా ఇదే. అయితే ఈ బంపర్ బిగించాలి. ఈ బంపర్ కొత్తది, గ్లాస్ బిగించాలి. ఇది కొత్తది. సెట్ చేస్తారులే. అయింది సంగతి. బండి పని టైం చూసుకుంటే చాలా అయింది, 3:30. మనం ఒక పని మీద వస్తే ఇంకో పని అప్పు చెప్పారండి మనకి. టింకరింగ్ వర్క్ కాడ ఈ బెలైన కారు ఉంటే ఆయన టింకరింగ్ చేసి పెయింట్ షాప్ కాడ ఇచ్చిరామన్నాడు. అట్లా జరిగింది. ఇప్పుడు వెళ్ళి కార్ని అక్కడ ఇచ్చేసి మళ్ళీ నడుచుకుంటూ రావాలి మనం. ఎన్ని కార్లు, ఎంత హంగామా ఉందో అక్కడ. టాటా మోటార్స్ ఇక్కడ. అండి మనం వేసుకొచ్చిన బెలైన కారు సాగరంగా. ఆటో నగర్ అంటే ఆటో నగరం అండి బాబు. వచ్చే కొత్త కార్లు, పాత కార్లు, చెత్త కార్లు, డమ్మీ కార్లు, ఎన్ని కార్లు.
ఇదంతా కారు ప్రపంచం. ఇది టాటా సర్వీస్ సెంటర్. కొత్త కార్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇటు చెత్త కార్లు. చూడండి మరీ దారుణం. రిబ్బన్ కూడా తీయలేదు, నంబర్ కూడా రాలేదు. పెద్ద బ్లాస్ట్. సీట్లు కూడా అట్టాగే ఉండే కవర్లో. ఏందో ప్రపంచం. ఇటు చూడండి పెద్ద మంద ఉంది. కార్లు ప్రపంచం, కార్లు ప్రపంచం. అటంట పట్టుకోవా? నేను పట్టుకున్నా. ఇది పైకి వచ్చింది చూడండి. పట్టుకోమా. ఏంటది? ఇదిగోండి. అసలు మనం వచ్చిన దానికి చేసేదానికి ఏమన్నా సంబంధం ఉందండి? ఆ రోడ్డు చూస్తే ఏం తెలియదు. ఇక్కడ చూడండి, చూసారా సైకిల్ మీద రైడింగ్. గుంటూరు ఆటో నగర్లో కనుక బంపర్ వేస్తున్నాం కదా, దానికి సంబంధించి స్క్రూలు నట్టు బోల్ట్లు అయితే అక్కడెక్కడో ఉంటాయంట. హెచ్పి బంకు దాటినాక భారత్ ఉంది, అవి ఉంటాయంట. మేస్త్రి అయితే సైకిల్ ఇచ్చి తొక్కుకుంటా పలానా చోటుకి వెళ్ళన్నాడు. అందుకనే మనం గుంటూరు ఆటో నగర్లో సైకిల్ రైడింగ్. ఇవ్వండి మనకు కావాల్సిన నట్టుబోట్లు దొరికినాయి ఎన్కే ట్రేడర్స్లో. మన వాహనం ఎక్కడుంది? ఎన్కే ట్రేడర్స్ మీన్ ఇక్కడ. అదనమాట సంగతి. జేబులు తొయ్యి, సైకిల్ తీ. భలే ఉంది రైమింగ్. ముందు కూడా పొద్దున్నే ఇచ్చేసా. తెల్లగా వస్తాయి, చూస్తా ఉండండి. అది ఎవరు అర్థమాను ఎంత అదండి మన పేరు మీద ఫస్ట్ టైం ఫాస్టాగ్ కూడా ఎదురు చేసాం. కాకపోతే ఇప్పుడు మన టోల్ ప్లాజా దాటం మనకు అవసరం లేదు కాబట్టి. సురేంద్ర అయితే నన్ను ఇంటికి అడిగి పెడతాడు బాపట్ల నుంచి. కానీ మనం వెళ్ళాల్సింది బ్యాక్. ఎందుకు వెళ్తున్నామంటే చెరుకులు ఏమైనా ఉంటే ఏం పోదరా అన్న సెంటర్కి. అందుకే ఈ టైంలో వెళ్తున్నాం అనమాట. ఖచ్చితంగా ఉండవు, కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదా అని చెప్పి అయితే వెళ్తున్నాం అనమాట. రసం తీసే చెరువులు దొరికినాయండి ఆడ. అక్కడ అవి కాదు మనకు కాదు, గొప్ప చెరుకుండా లక్కు. బాపట్ల అయితే రోడ్డు పనులు జరుగుతున్నాయి. నీట్గా తయారవుతుంది బాపట్ల అయితే.
లేదండి. మ్యాక్సిమం మనం ఆశ తప్పితే ఈ టైంలో చూద్దాం. కొంచెం ముందుకు వెళ్ళి మెయిన్ సెంటర్లో బస్ స్టాండ్ దగ్గర కూడా లేవండి. మన అదృష్టం వాడుతామని చెప్పి అంబేద్కర్ స్టాచ్యూ ఉంది పెద్దది, అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. సిరి ఫోన్ చేసిందాక కూడా చెప్తుంది చెరుకు తేనా. మనకేం కారు వేసిపోతున్నా కానీ అక్కడ కనపడలేదు. ఒక్క చెరుకు చూడరా ఎడన్నా. గడియార స్తంభం కాడ వచ్చేసి లైట్లు కట్టేస్తున్నారు. మనల్ని చూసి అయింది. చెరుకులు కొంటాం చెరుకులు కొంటాం. చెరుకులు కొంటాము. పోలీసులు ఉన్నారు. చెరుకులు అయ్యి అబ్బే తిప్పేక తిప్పో పైలెట్ లేవు. ఆగు ఇదిగోండి అంబేద్కర్ గారి స్టాచ్యూ పెద్దది అన్నమాట. ఇక్కడ చెరుకులు లేవు. వస్తున్నాం. రథం బజార్కి వెళ్ళిపోని. ఇటేమైనా అవకాశం ఉంటే చూద్దాం. పోలీసులు మనల్ని ఏం చేస్తారా? పుచ్చకాయ కాదు, మన చెరుగే మెయిన్. నో యూజ్ అనుకుంటే ఇటు కూడా. ఇటువంటి రథం లోపల రథం ఉండిద్ది. కాయలు కొట్టు చూడు. లేవు. పానే చెరుకులు ఉంటేనే ఆపు, కాయలు కాదు. లేవులే. పాని డైరెక్ట్ కర్లపాలెం, యారమారిపాలెం. సపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి నీది నాదే బ్రదరు. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదరు. మీరు చెరుకులు అమ్మరా అంటే కానీ లేవులే. వేసేసేవాడుగా. మా ఓడికి నిద్ర వచ్చేసినాడు. దగ్గరికి వచ్చినాక నక్కల వాళ్ళ దగ్గర రాగానే కాలువకి వెళ్ళి లటక్కని తిప్పాడు. రే అని ఏకంగా మళ్ళీ రోడ్డు మీద తిప్పాడు. నిద్ర వచ్చింది అన్న అంటున్నాడు. ఇద్దరం కాళ్ళకి వెళ్ళేవాళ్ళం. దిగయ్యా బాబు నేను తీసుకొస్తా అని చెప్పి నేను దోలే అనమాట. తీసురా వాటర్. రా ఈ మట్టికి విముక్తి ఎప్పుడు? రేపన్నా వెయ్యాలండి. రేపు పొద్దున్నే వెళ్ళి 100 రోజులు పని చేసేసి ఆడ నుంచి దీని తగులుకుంటే ఎలాగోలా ఫినిష్ చేయాలి. ఝాన్సీ అన్నం ఏం లేదా, అన్నం కూర ఉంది. నేనేం తినరాలేదు. నువ్వు తిన్నావా? తిన్నా. ఆ రకంగా ఒక్కుండా ఉంటే తినే ఉంటావు. రారా. అదండి సంగతి. 11 గంటలు అయితే అయింది టైం. 1 నిమిషం ఎంత తక్కువ. ప్రయాణం ఈ రోజుకైతే అలా ముగిసింది. ఎండాకాలం వచ్చేసింది. చల్లటి గాలి కొడుతుంది. చాలా నుంచి సముద్రం గాలి చాలా బాగుందండి. ఇందాక చెప్పినట్టు అన్నం కూర ఏం లేదు, తినొస్తావా అంది ఝాన్సీ. మనం ఏం తినలేదు. ఎక్కడ ఆకలి అవుతుంది. ఏదో అక్కడ వచ్చి దాగి నిద్రపోవాలి. ఈ రోజుకైతే పిల్లలకైతే చాలా ట్రై చేసాను. చెరుకులు దొరకలేదు. మేబీ రేపు ఎల్లుండి ఎప్పుడో చూద్దాం. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. సరే అండి, బాయ్.